స్టీల్ ప్లాంట్ సొసైటీ మొబైల్ యాప్ ఓపెన్ చేసిన గురించిన గౌరవ శ్రీ కే లక్రా గారికి, సీజన్ గారికి, మా సొసైటీ కార్పొరేషన్ తరఫున మీరు ఆర్జేసినటువంటి జయసింహ గారికి మా పాలకవర్గం తరఫున ఇన్విటేషన్ సార్ ఈ యాప్ ఓపెన్ చేసినందుకు. అలాగే ఎకో ఫ్రెండ్లీలో భాగంగా ఈరోజు సార్ డైరెక్ట్ పేపర్ ద్వారానే ఈవెన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ రక్షణ డిపార్ట్మెంట్ కానీ మనం పేపర్ ద్వారా పంపిస్తాం. ముందు పేపర్ లేదండి, దీనికి ఈకో ఫ్రెండ్లీలో భాగంగా మనం ఆన్లైన్లో పంపిస్తాం. డిస్పాచ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేస్తాం. అంటే ఎవరైనా మెంబర్ చనిపోయినప్పుడు కానీ లేకపోతే రిజైన్ అయినప్పుడు కానీ మనకి అది నోట్లు ఇవ్వాలండి, వాళ్ళ అకౌంట్స్ ఎట్లా ఇవ్వాలండి. మనకి స్టాఫ్ కూడా తగ్గిపోయారు. తర్వాత ఇవన్నీ కరోనా దృష్ట్యా అది అవాయిడ్ చేయాలని ఉద్దేశంతో ఒక సిస్టమ్ డెవలప్ చేశాం. ఇదివరకైతే షూరిటీకి వారికి కలిపి సుమారు 15 కాపీలు మేము ప్రింట్ తీసి బై పోస్ట్లో కానీ మాన్యువల్ కానీ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఒకే ఒక కాపీ ప్రింట్ తీస్తామండి. ఒకటి ఫైనాన్స్ ఇస్తాం, రెండో కాపీలు స్కాన్ చేస్తాం. స్కాన్ చేస్తే పీడిఎఫ్ సిస్టంలో పెడతాం. పెట్టిన ఎంప్లాయ్ వర్క్ అని కొట్టినట్టయితే అతను తాలూకా ఎవరెవరు షూటీలు ఉన్నారు, ఎవరెవరు షూటీలు తీసుకున్నారు, తర్వాత ఫైనాన్స్కి కన్సల్ట్ హెచ్ఆర్కి జస్ట్ సెండ్ అని బటన్ కొడితే పీడిఎఫ్ డైరెక్ట్గా సెల్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. లింక్ వెళ్తుంది, లింక్ క్లిక్ చేసుకుంటే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. దానివల్ల మాకు డ్రాస్టిక్గా పని తగ్గింది. 3-4 days పట్టి జాబ్ని విత్ ఇన్ సెకండ్స్లో చేయగలుగుతున్నాం. అది కూడా ఇమేజ్ మాల్ పెట్టింది. అందరికీ విశ్వాసం అధ్యక్ష జ్ఞాన్ గారికి, అలాగే ఈరోజు ముఖ్య అతిథి నగర గారికి, అలాగే మా కుటుంబ సంఘం ప్రెసిడెంట్ రైచంద్ర గారికి, మా కదల గారు రామస్వామి గారు, అలాగే మా తోటి డైరెక్టర్ కేఎస్ గారు, అలాగే వైకుంఠరావు గారు, మా మేనేజర్ గారు సుందరరావు గారు, అలాగే మన రెడ్డి గారు ప్రవీణ్ కుమార్, మా దీనికి ఇచ్చేసిన రాజాకి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, వాస్తవంగా ఈ యాప్ అనేది వచ్చే ముందు మేము మిస్డ్ అలర్ట్ అని చెప్పేసి ఒక యాప్ని మేము ఆల్రెడీ సొసైటీ ద్వారా రన్ చేస్తూ ఉన్నామండి. మిస్డ్ అలర్ట్ అనేది రన్ చేసేటప్పుడు కొంతమందికి ఎవరైనా అవుతుంది, మొత్తం టోటల్గా ఎవరైనా అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏదైతే ఒక ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలిసినట్టు ప్రోగ్రాంలో చనిపోయాడు ఆ అబ్బాయి ఈ కూడా యాప్ని డెవలప్ చేయడం జరిగిందండి. ఈ యాప్ అనేది టోటల్గా ఏదైతే మెంబర్స్ ఉన్నారో టోటల్ మెంబర్స్కి చాలా యూస్ఫుల్ యాప్ అనేది. ఎందుకంటే మరొకసారి ఆలోచన చేయకుండా వారి యొక్క ఏదైనా డిజిటల్గా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మొత్తం టోటల్గా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యాప్ని ఎనాగ్రేట్ చేయడానికి అక్కడ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. కాబట్టి దీన్ని కొనసాగిస్తూ అక్కడ గారిని మాట్లాడేది లక్రా గారు అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్. ఈ వాంట్స్ ఓన్లీ పీపుల్. ఒక వర్క్స్ లో ఎఫ్ఎండిలో ఇన్ఛార్జ్ గా ఉంటూ ఏ డిపార్ట్మెంట్ కైనా మాకు వాటర్ రబ్బర్ ర్యాపిడ్ అన్నింటి కావాలంటే 11:30 వెళ్ళి అక్కడ అరేంజ్ చేసిన మనిషి. ఈజ్ definitely, if you ask me define hard work, I will say Lakra. And due to that reason only, he is successful as an engineer. He is also successful as a HR professional and heading the TA department and so many, of course, other departments are there. He is such a nice gentleman. He loves working with people. That is the important trait what we generally miss in the higher organizations. I wish him further growth in this thing. అండ్ రిగార్డింగ్ అయోధ్యరామ్ గారు, ఒక ఈరోజు మన విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ అయిపోతుందన్న దాంట్లో మన అందరం ఆయనకి ఇప్పుడు ఎంత చేస్తున్నా అంతకన్నా ఎక్కువ చేయాలి సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆఫీసర్స్ ఆల్సో ఐఎమ్ టెలింగ్ ఓవర్ ఆయన కానీ మే కానీ మీరు ఎప్పుడైనా పిలిచి ఏ రకమైన దానికైనా అయితే వీఆర్ ఆల్వేస్ విత్ దిస్ థింగ్ బికాస్ వీ హ్యావ్ టు ట్రై టు సే బిగ్ ఎనిమీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. But we have courage. We can do, and we will be with you, sir. Please order us in that because that is the important goal. Next, Chennai level vaste ee goal chuste, sir. Yesterday only we had a meeting. 35% dividend we are giving, sir, and good profit of 4.5 crores was earned by the society.
అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ రీసెంట్లీ చేసింది ఏంటంటే కోవిడ్ వల్ల చనిపోతే వాళ్ళకి ఫైనల్ సెటిల్మెంట్ అవ్వట్లేదు. అవ్వకపోతే ఇమీడియట్లీ వాటివాడని వాళ్ళకు ఉన్న అసెట్స్ లయబిలిటీస్ లోన్స్ చేసేసి ముందు ఎంత ఉంటే అంత ఇచ్చేద్దాం, ఫైనల్ బెనిఫిట్ తర్వాత ఇద్దాం అని వి స్టార్టెడ్ గివింగ్ ది మనీ. కంపెనీ కన్నా కూడా పాజిటివ్గా ఆలోచించి ఇండివిజువల్గా మనం చేయగలం. మన ఇంకో రూల్ ఏం అక్కర్లేదు. వాట్ ఈస్ గుడ్ ఫర్ ది పీపుల్ ఈస్ ది రూల్, దట్ వాట్ వీ హ్యావ్ బిలీవ్డ్. లైక్ దట్ వీ స్టార్టెడ్ డూయింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది అప్రిషియేషన్స్ ఆర్ దేర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ ఆల్సో రియల్లీ ఇంత మంచి టైంలో ఈ యాప్ ఇట్ విల్ బి యూస్ఫుల్ బికాస్ మ్యాన్ పవర్ తక్కువ అయిపోతుంది, నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వాలి, ఇవన్నీ కూడా అరేంజ్ అవుతాయి. ఇప్పుడు నవ్వేడేస్ ఈ ఫోన్ లేని ఆండ్రాయిడ్ ఫోన్ లేని వాళ్ళు తక్కువ. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్ థింగ్, పీపుల్ కెన్ యూజ్. అండ్ దిస్ ఇస్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫ్యూచర్లో ఇలాగే అవుతుంది. బిజినెస్ విల్ బి లైక్ దట్. మనకి ఎప్పుడైనా తెలిసే ఇప్పటికి చెక్ బుక్ రాసేవాడు, ఇప్పుడు రాస్తున్నాం ఎవ్రీబడి యూజర్ ఐడి పాస్వర్డ్ 1 lakh rupees pay. Like that, this is the order of the day. ఇది మన గొప్ప కాదు, మనం చేసి తీరాలి. ఆ భాగంలోనే చేసాము. నేను చేసిన వీళ్ళందరికీ ప్రవీణ్ రెడ్డి అండ్ సుందర గారికి రియల్లీ ధన్యవాదాలు అండి. చాలా చాలా చక్కగా చేస్తున్నారు. యువర్ వర్క్ ఈజ్ జస్ట్ అన్కౌంటబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ యాక్చువల్గా మేము సిఐటి ఆర్గనైజేషన్గా ఇక్కడికి డైరెక్టర్గా గెలిచినారు. మాతో పాటు గెలిచి మాకు బ్యాక్ బోన్గా ఉంది, ఒక డీజీఎంగా ఉండి కూడా మిల్స్లో ఆయన ఏ రోజు కూడా నేను ఒక అధికారిని అని చెప్పేసి అనుకోకుండా మా సొసైటీని ఏదైతే మన కార్యవర్గం ఉందో ఈ కార్యవర్గంలో ఆయన పాత్ర అనేది చాలా విలువైందండి. ఆయన మాకు బ్యాక్ బోన్గా ఉంది నడిపించినందుకు ఏవేస్ గారు మాట్లాడారు. ఏం లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. ఈ ఫంక్షన్ చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను. అయితే సార్ వచ్చారు, ఇది స్టార్ట్ చేస్తే బెటర్. ఈ మొబైల్ యాప్ ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను. ప్రవీణ్ కాల్ చేస్తాం. ప్రవీణ్ చెప్పాం దీంట్లో చేస్తాం. అదే పంపిణీ చెప్పండి. అంటే మన దగ్గర సార్ నెంబర్ రిజిస్టర్ అయి ఉండాలి, అదే ఉంది. దీంట్లో సరిగ్గా రాదు చెప్పి దానికి ట్రాన్స్ఫర్ చేస్తాం నంబర్, అది వాట్సాప్ మాత్రం దీంట్లో లింక్ చేసాను ఒకటి సార్. చివరిలో నెంబర్ వచ్చినా ఎంటర్ చేస్తారు. పాస్పోర్ట్ పెట్టుకుంటారు. లోపల మనిషే పవర్ కదా. రిజిస్టర్ చేయాలా? చేసేసి పాస్పోర్ట్ చేసాను. ఇదే ప్రాబ్లం బిఎస్ఎన్ఎల్ తో రాదు. Now, our Chief Guest, Honorable Chief Guest, Sri Vakil Agragani, in the occasion of the speech. అయోధ్య గారు, రామ్ శర్మ గారు, సుబ్రహ్మణ్యం గారు, గాంధీ గారు, సివిల్ సొసైటీలో పనిచేసే ఆఫీస్ బేరర్స్, అదర్ కొలీగ్స్. నేను 1986లో జాయిన్ అయ్యేప్పుడు మాకు ఒక 1398 వాజ్ మై ఫస్ట్ సాలరీ. ఆ టైంలో మనం ఏదో కొనాలైతే ఆ 1398 రూపీస్లో రాదు.
అప్పుడు మన కోఆపరేటివ్ సొసైటీ యూస్ టు గెట్ వాట్ ఇస్ దట్ ఎలా పెడుతున్నారు దాంట్లో లోన్లో మనం తీసుకుంటానికి టీవీ వి పర్చేస్ టీవీస్ ఆన్ లోన్స్ దెన్ కేమ్ థ్రిఫ్ట్ సొసైటీ whenever we need money immediately we start looking at where we will get. So thrift society was the only source, otherwise go to banks. Banks will have so many, you submit this document, that document, so many documents they will be asking, but thrift society lo అలాగే డాక్యుమెంట్ అక్కర్లేదు, ఒక ఫార్మ్ మీరు ఇచ్చేవారు మాకు, దాంట్లో సంతకం పెట్టి నేను సెక్యూరిటీ సంతకం డిపార్ట్మెంట్లో ఎవరు సెక్యూరిటీ సంతకం పెట్టేస్తారు, దాంతో మాకు డబ్బు వచ్చేది. And always whenever we need money, మాకు బ్యాలెన్స్ ఎంత ఉంది, డబ్బు లోన్ రావచ్చా, దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా కదా. హౌ మచ్ లోన్ ఐ ఓ టు ది సొసైటీ, వెదర్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ది నెక్స్ట్ లోన్ ఆర్ నాట్. సో నౌ బికాజ్ యూ హ్యావ్ మేడ్ దిస్ యాప్, వీ నీడ్ నాట్ రన్. మా డిపార్ట్మెంట్లో ఒక్కొక్క ఇది ఉండేవారు కదా, మీ యూనియన్ రిప్రజెంటేటివ్, వాళ్ళని పిలిపించి బాబు చూడండి నా ఎంప్లాయీ నెంబర్ ఇది, నాకు లోన్ వస్తుందా. We used to do like this. Yes. From that, coming to this stage, where on your mobile you can see whether you are eligible to get the loan or not, it's a big achievement. Thrift Society ముందు నుంచి సైలెంట్గా, అంటే పెద్ద అనౌన్స్మెంట్ ఎలాంటి ఏం లేదు, కానీ దే ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. అంతకుముందు వీ యూస్ టు డిపాజిట్ మనీ, దెన్ అదేదో ట్యాక్స్ ప్రాబ్లం వచ్చింది కదా ఒకసారి, ఆ తర్వాత వీ స్టాప్ డిపాజిటింగ్ బికాస్ దిస్ ఇస్ డైరెక్ట్లీ గోయింగ్ ఇంటూ అవర్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇలాంటివి చేసి కూడా యూ ఆర్ డూయింగ్ ఏ వెరీ గుడ్ జాబ్, గివింగ్ సో మచ్ ఆఫ్ డివిడెండ్. ఎప్పుడు ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు అంత డివిడెండ్? ఐ డోంట్ థింక్ ఎనీబడీ ఈస్ గివింగ్. సో యూ ఆర్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్. లెట్ రైట్స్ do good for the employees with it is also something like a small savings, no? Yeah. So let us multiply in this, let us open other avenues for employee investment. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే కూడా గ్యారంటీ లేదు కదా, లైక్ యూ ఆర్ టెలింగ్ ఈవెన్ బ్యాంక్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్, బట్ థ్రిఫ్ట్ సొసైటీ గ్యారంటీ ఉంది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ గ్యారంటీ. సో let us further improve, let us further what is that explore where employees can be more benefited. And like the Ayodhya garu చెప్తారు కదా, ఈ CITU brand ఇది, so you succeed in this. That is our wishes, and I wish all of you to go ahead with good things in future. Thank you. ఓన్లీ స్టాఫ్ 6 మెంబర్స్తో రన్ చేస్తున్నాం. 5 సారీ 1 మెంబర్ రిలేటెడ్. సార్ మిగతా డీటెయిల్స్ అన్ని ఈ సొసైటీకి సంబంధించి ఫస్ట్ నుంచి మా సొసైటీకి అన్ని విధాలుగా ఆయన ఒక చెక్ లాగా ఇది దీన్ని చూసుకుంటూ ఆయన మా సుందరరావు గారు ఇది సొసైటీకి తిరిగి వచ్చిందని ఐజరాందరికి, మా అధ్యక్షులు సత్యనారాయణ గారికి, కార్యదర్శి కౌశల్ గారికి, మా ట్రెజరర్ గారి రామస్వరం గారికి, మా డైరెక్టర్ ఏవి సత్యనారాయణ గారికి, వైకుంఠరావు గారికి, అలాగే రాజేశ్వర గారికి, మా స్టాఫ్ అందరికీ కూడా నా నమస్కారం. ఈ సొసైటీ 1986 స్టార్ట్ చేసిందండి. అందరూ తెలిసిన విషయం. సార్ ఒక ఎఫ్ఎండి మా డైరెక్టర్ పల్లెటి సత్యనారాయణ గారు ఇందాక అన్నట్టుగా సార్ ఆయన కలిసి వస్తుండేవారు. అప్పటి నుంచి కూడా జూనియర్ మీద దగ్గర నుంచి కూడా సార్ నాకు పరిచయం ఉన్నారు. ఈ సొసైటీ ఎప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీకి మెంబర్లకు ఒక నమ్మకం కలిగించాలని, ఎందుకంటే చాలా ఎంప్లాయీస్ వేరే బెలాయి నుంచి బొకారం నుంచి వచ్చి చాలా ఎంప్లాయీస్ ఇక్కడ మెంబర్గా జాయిన్ అయ్యారు. వాళ్ళకి సొసైటీ అక్కడ ఉన్న ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళ డబ్బులు వాళ్ళు తిరిగి ఇవ్వలేదు. వాళ్ళకి అక్కడ రిటైర్ రిజైన్ చేసి ఇప్పుడు వచ్చినప్పుడు చాలా డబ్బులు లాస్ అయిపోయారు. ఎగ్జాంపుల్ పొన్నయ్య గారు జస్టిస్ డిపార్ట్మెంట్లో చాలా శరణ్ గారు అందరూ దుర్గావృతం చేశారు. పర్టికులర్గా దుర్గావృత సొసైటీ మొత్తం నాశనం అయిపోయింది. దాల్సిన వాళ్ళు రెగ్యులర్ అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చినాం. సో మేము సొసైటీ స్టార్ట్ చేసి వాళ్ళందరినీ మెంబర్షిప్ జాయిన్ చేయమంటే లేదు, థ్రిఫ్ట్ ఫండ్ కట్టడానికి ఉంటే
ఓకే వన్ టైం మెథడ్ అయితే మేము కడతాం, కానీ ఆల్రెడీ మాకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు థ్రిఫ్ట్ ఫండ్ మాత్రం కట్టడం డెలిబరేట్గా తెప్పించుకోవాలి. అప్పుడు టీఎస్ శ్రీనివాసన్ గారు మనకి నామినేటెడ్ ప్రెసిడెంట్ ఉండేవారు. ఆయన అలా కాదనే మొత్తం ఆయన దగ్గరికి అలాగే అందరూ మీటింగ్ వస్తుంది. నన్ను కూడా అదే టైంగా అక్కడ రమ్మండి కోర్స్ మెంబర్షిప్ జాయిన్ చేసుకోవచ్చు వాళ్ళందరూ. అలాగే వీక్లీ సండేస్ అన్ని కూడా మేము హాస్టల్స్కి వెళ్ళి మెంబర్షిప్ మొబైలైజ్ చేసుకోండి. ఆ విధంగా సొసైటీ మీద నమ్మకం కలిగించాము. ఫిఫ్టీ సొసైటీ బ్యాక్ ఫండ్. మిగతా సొసైటీలో మనకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మిగతా ఎక్కడ కూడా ఫిఫ్ట్ ఫండ్ ఎంకరేజ్ చేయలేదు. దానివల్ల మార్కెట్ వచ్చేసిన ద్వారా సొసైటీ వర్కింగ్ స్టైల్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. వేరే ఇక్కడ ఫిఫ్ట్ ఫండ్ మనం బాగా ఎంకరేజ్ చేసాం. మీరు ఎప్పుడు స్మాల్ సేవింగ్ చేసుకుంటే మీరు రిటైర్ అయిన చార్ట్ తయారు చేసి జనాలు అందరికీ ఇచ్చి మీకు అందరికీ తెలిసిన విషయం 50 రూపీస్ మీరు ఇచ్చినట్టయితే మీరు కట్టే 1,80,000 మేము ఇచ్చే దగ్గర 6 lakhs చార్ట్ ఇచ్చేవాళ్ళు అని ఒక చార్ట్ తయారు చేసి ఇన్సూరెన్స్ స్టేజ్లోనే జనాలు మొత్తం సర్క్యులేట్ చేయడం వల్ల దానికి పీపుల్ ఆర్ అట్రాక్ట్. దానికి ఈ రోజు మేము అన్నింటికీ రిస్ట్రిక్షన్ పెట్టుకోవాలని స్టేజ్లో ఉన్నాం. ఫిఫ్ట్ ఫండ్ కూడా మోర్ దాన్ 6,000 కడతామని చాలా మంది పెడుతున్నారు. కానీ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ బికాస్ మేము రన్ చేయలేకపోతున్నాం అంత ఫండ్. అంటే అనవసరంగా లోన్స్ పెంచుకుంటూ పోతే మళ్ళీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఫ్యామిలీ రోడ్డు మీద ఉండాలనే ఉద్దేశంతో మెంబర్ వెల్ఫేర్ చూడాలి, తర్వాత వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు వెల్ఫేర్ కూడా చూడాలనే ఉద్దేశంతో మేము లోన్స్ కూడా రిస్ట్రిక్షన్ పెట్టాం. మిగతా ఏజ్ సొసైటీలో అయితే ఇంకా 20 లక్షల దాకా ఇచ్చేస్తున్నాం. యూఆర్ రిస్ట్రిక్టెడ్ టు 8 lakhs ప్లస్ 2 lakhs 10 lakhs వరకు ఇచ్చాం. అది కూడా ఒక మెంబర్ లోన్ ఇచ్చినప్పుడు అతను రిపేమెంట్ కెపాసిటీ ఎలా ఉంది, గత తీరుతున్నారు ఏమైనా రికార్డ్ అనేది అతను లోన్ ఇవ్వడం ఆయన చేస్తున్నాం. దాని మీద మా కంపెనీ చాలా ప్రెస్ వస్తుందని అయినా సరే తను తట్టుకుని లేదు ఇది జనాలు మా మీద నమ్ముకుని వచ్చిన డబ్బులు కాబట్టి మీరు లోన్ ఇచ్చినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని మెంబర్స్ ఫండ్స్ సేఫ్ గార్డ్ చేయాలని ఉద్దేశిందంటే మేము ఇలా ఉంటాం. సో ఆ విధంగా మెంబర్స్కి ట్రాన్స్పరెన్సీ ప్లస్ మన దగ్గర ఒక నమ్మకం కలిగించామని గుడ్ విల్ కలిగించాం. సో దానివల్ల ఈ రోజు డిపాజిట్స్ మేము ఎప్పుడైనా ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోయి టైం టు టైం మనకి ఫండ్స్ రిక్వైర్మెంట్ ఓపెన్ చేస్తాం, మళ్ళీ క్లోజ్ చేస్తాం. సో అదే ఎంక్వైరీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని లైన్ పెడుతున్నారు మన దగ్గర. జస్ట్ 1 or 2 months స్పాన్లోనే దగ్గరగా 5-6 కోట్లు రిక్వైర్మెంట్ వచ్చేస్తున్నాయి. ఇమీడియట్గా మన రిక్వైర్మెంట్ అయినా మళ్ళీ క్లోజ్ చేస్తాం డిపాజిట్స్ కూడా. ఈ ట్రాన్స్పరెన్సీ ఉద్దేశంలోనే మనం మిస్డ్ కాల్ ఎలక్ట్రోడ్ సర్వే 2 బాగా పనిచేసిన సిస్టమ్ ఒకటి పెట్టామని. మెంబర్ రిజిస్టర్ మొబైల్ ద్వారా ఒక నెంబర్ డెడికేటెడ్ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చినట్టయితే మీరు ఎవరెవరు చూసి పెట్టారు అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. అలాగే మీ డిపాజిట్ వివరాలకు ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మీ సార్కి ఆటోమేటిక్గా మెసేజ్ వస్తుంటుంది. సో అది కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాకపోతే అందులో మీరు ఇంకా ఎక్కువగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఇంటర్నెట్లో కూడా ఒక మన వెబ్ పోర్టల్ ఉంది. కానీ అది అందరికీ ప్లాంట్ సిస్టమ్ అందుబాటులో ఉన్న వాళ్ళు చూసుకోగలుగుతున్నారు, మిగతా వాళ్ళు చూసుకోగలుగుతున్నారని నేను మా కంపెనీ వాళ్ళు తీసుకెళ్తే జనరల్గా వాళ్ళ ముందు భయపడ్డారు. డేటా క్లౌడ్లో పెడితే మనకైనా హ్యాకర్స్ ఏమైనా హ్యాక్ చేస్తాము, సేఫ్టీ ఉంటుంది అంటే అది మేము చూసుకున్న తర్వాత దానికి ఫైర్ వాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేసిన తర్వాత మొబైల్ యాప్ తయారు చేయడం జరిగింది. పైగా ఆఫ్లైన్ ఉంటుంది కాబట్టి హ్యాకర్స్ ఏమైనా దాన్ని అటాక్ చేసినా కానీ మనం లాస్ అయ్యేది ఏముండదు. మళ్ళీ మీకు మనం రిస్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన మెయిన్ డేటా ఉందా వేరే సర్వర్ ఉంటుంది, వేరే సర్వర్ ఎన్ని ప్రికాషన్స్ తీసుకుని ఈ మొబైల్ యాప్ మేము అతను మా స్టాఫ్ అందరూ కలిసి ఒక నెలలు కష్టపడి ఈ షేప్ తీసుకొచ్చాం. మిగతా సొసైటీలు అందరూ కూడా మొబైల్ యాప్ ఇనాగ్రేట్ చేసేస్తున్నారు, కానీ మేము అంతా చేసింది దాన్ని మెయింటెనెన్స్ లేదు. కానీ మేము ఏదైనా ఒక జాబ్ టేకప్ చేస్తే దాన్ని ఫుల్గా 100% దాన్ని మెయింటైన్ చేస్తున్నాం. మన వెబ్సైట్ ఏమన్నా మిస్డ్ కాల్ ఏమన్నా మిగతా SMS సర్వీస్ ఏమన్నా ఏదైనా సరే గవర్నమెంట్ ఇప్పుడు కూడా పెళ్లి రావు. వెనకాల మా స్టాఫ్ అంతా దానివల్ల చాలా హార్డ్ వర్క్ చేయవలసి వస్తుంది. మేము అయినా కానీ మేము హ్యాపీగా జాబ్ ఎంజాయ్ చేస్తూ ఇంతమందికి మీరు చేస్తున్నాను, ఇంతమందికి సర్వీస్ చేయడానికి మాకు మంచి అవకాశం ఇచ్చిన ఎంప్లాయీస్కి ప్లస్ ఫార్మర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ ఈరోజు ఈ యాప్ ఓపెన్ చేయడానికి వచ్చిన ముఖ్య అతిథి అక్కడ గారికి, అలాగే మన చీఫ్ గెస్ట్ అయినటువంటి విజయవాడ గారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు మనకి వచ్చినందుకు. అలాగే ఈ యాప్ మన సభ్యులు మాత్రం చాలా యూజ్ఫుల్. మన సొసైటీ మీద చాలా లోడ్ తగ్గుతుంది. చాలా మంది ఫోన్లు చేసి నా తరగతి షిఫ్ట్ ఉందా లేదా, లేదంటే
నా డిపాజిట్ ఎంత, నా తాలూకా డబ్బులు ఎంత ఉన్నాయి, నేను గవర్నమెంట్ చుట్టి పెట్టచ్చా, ఇలాంటి నంబర్ ఆఫ్ ఫోన్ కాల్ చేసి మనకు చాలా టైం వేస్ట్ అయ్యేది. సో ఈ యాప్ అవన్నీ కూడా ఓవర్కమ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. తప్పకుండా అందరికి మన సభ్యులందరికీ ఉపయోగపడుతుంది అనేసి మేము తప్పకుండా నమ్ముతున్నాము. అలాగే అందరికీ కూడా మన డైరెక్టర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ లవాంసం క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ హోమ్కి వెళ్ళాలి. ఇప్పుడు లోన్స్ ఏమైందండి మన డిపాజిట్స్ అయింది. ఈ డిపాజిట్ వచ్చాయండి ఏదంటే ఎన్నో వస్తుంది అంటాం. రిటైర్మెంట్ బెనిఫిట్ చూపిస్తుంది. సరిపోయింది ప్రొఫైల్ చదవదు. అది మన పేరు బాగోలేదు. మళ్ళీ హోమ్కి వెళ్ళాలి. హోమ్ పడుతుంది. ఇప్పుడు లోన్స్ ఏమైందండి మన డిపాజిట్స్ అయింది. ఈ డిపాజిట్ వచ్చాయండి ఏదంటే ఎన్నో వస్తుంది అంటాం. రిటైర్మెంట్ బెనిఫిట్ చూపిస్తుంది. సరిపోయింది. ప్రవీణ్ కుమార్ అండి. ఇప్పుడు థ్రిఫ్ట్ సొసైటీ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలని నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఆండ్రాయిడ్ యూజర్స్ అందరూ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో మన సొసైటీ పేరుని పూర్తిగా టైప్ చేస్తే మీకు సెర్చ్ రిజల్ట్ వస్తుంది. విశాఖపట్నం స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ సొసైటీ అలా టైప్ చేస్తే మీకు ప్లే స్టోర్లో ఫస్ట్ ఆప్షన్ మనదే వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు మొదటిసారి యూజ్ చేస్తున్నట్టయితే దానికి సెకండ్ ఆప్షన్ ఉంటుంది సైన్ అప్ అని చెప్పి. దాంట్లోకి వెళ్ళి మీ ఎంప్లాయీ నెంబర్ ఎంటర్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. దాని నుంచి మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు అనుకున్న పాస్వర్డ్ దాంట్లో సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే మీకు ఓకే అని కొట్టిన తర్వాత అంతా అప్రూవ్ అయితే కనుక మీకు స్క్రీన్ మీద యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ అని చెప్పి ఒక సక్సెస్ మెసేజ్ కనిపిస్తుంది. అలా వస్తే మీది క్రియేట్ అయినట్టు. మీరు నెక్స్ట్ టైం లాగిన్ అవ్వాలనుకుంటే మీ ఎంప్లాయీ నెంబర్ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయితే మీకు ఫస్ట్ హోమ్స్ కనిపిస్తుంది. దాంట్లో మీకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. మీ డిపాజిట్ వివరాలు కానీ మీ లోన్ వివరాలు కానీ అన్నీ కూడా ఆప్షన్స్ కనిపిస్తాయి. అవి వాటి మీద క్లిక్ చేసి మీరు ఆ వివరాలన్నీ చెక్ చేసుకోవచ్చు. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.